హలో అందరికీ నమస్తే. నేను హారిక. ఇక గోల్డ్ రేట్ల గురించి మాట్లాడుకుందామా? ఎందుకంటే ఇవాళ 600 తగ్గిందట. మరి తగ్గిందని కొనడం స్టార్ట్ చేద్దామా, లేకపోతే మరి మళ్ళా పెరుగుతుందని అనుకుందామా? సరే, ఏదో ఒకటి. ఫస్ట్ గోల్డ్ రేట్ల గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. ఎందుకంటే ముందే ఒకసారి రాసుకొని వచ్చిన మీకు చెప్దామని చెప్పి. ఫస్ట్ హైదరాబాద్ ఇలాకా గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. ఎందుకంటే హైదరాబాద్లోనే కదా మనం ఉన్నది. అయితే హైదరాబాద్ ఇలాకాల 600 తగ్గింది కాబట్టి మనకు అంటే దేశవ్యాప్తంగా మొత్తానికి తగ్గింది. కానీ ఇందులో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాలి ఏంది, తులానికి బంగారం రేటు ఇప్పుడు ఎంత ఉన్నది అంటే 98,730 రూపాయలు. అంటే ఇప్పుడు 600 తగ్గింది కదా కొనేద్దామా అని ఆగం కాకుండ్రి. ఎందుకంటే ఏమో రేపు అంటే నిన్న 1000 రూపాయలు పెరిగింది, ఇవాళ 600 తగ్గింది, 100లలో తగ్గుతున్నది, 1000లలో పెరుగుతున్నది. మరి కొని పెట్టుకుంటే ఒక మంచిదే కదా. సరే, కొంటే కొనుండ్రి. ఒక మాట, 22 క్యారెట్ గోల్డ్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే అది ఇప్పుడు 90,500కు జారింది కిందికి. జర దాని మీద కూడా దృష్టి పెట్టాలి. అంటే 22 క్యారెట్ గోల్డ్ కూడా కొనేటోళ్ళు ఉంటారు కదా, అందుకే దాని గురించి కూడా చెప్తున్నా. ఎందుకంటే నిన్న 99,330 రూపాయలు ఉంటే ఇప్పుడు 98,730 రూపాయలు అయ్యింది. అంటే 600 తగ్గింది కాబట్టి జర ఆలోచించుకోండి. ఇంకొకటి, ఈడ మన రాష్ట్రం గురించి మాట్లాడుకోవాలన్నా పక్క రాష్ట్రం కూడా ఉన్నది కదా, దాని గురించి కూడా ఒకసారి లుక్ వేద్దాం. 24 క్యారెట్ల గోల్డ్ 98,730 రూపాయలు. అంటే సేమ్. ఇక చెన్నై విషయానికి వచ్చినా కూడా సేమ్, 24 క్యారెట్ల గోల్డే 98,730 రూపాయలు. అంటే ఇప్పుడు ఈ 3 ప్రాంతాలలో సేమ్ ఉంది కదా, ఇక దేశం మొత్తం అట్లనే ఉంది అని అనుకున్నారు. ఆగుండ్రి జరా. ఇంకొకటి కూడా ఉన్నది, ఢిల్లీ. అంటే మెట్రో సిటీస్లో అదే కదా ఫస్ట్ వచ్చేది. ఆడెంతుడో తెలుసునా? 24 క్యారెట్ల గోల్డ్ 98,880 రూపాయలు. అంటే జర డిఫరెన్స్ ఏమన్నా అనిపిస్తున్నదా? ఉన్నది. ఏంటంటే 70 రూపాయలు డిఫరెన్స్ ఉన్నది. 70 రూపాయల కోసం ఢిల్లీ పోతామా అని అంటే, ఢిల్లీలో ఓళ్ళ నొక్కలు ఉంటారు కదా, 70 రూపాయలు అయితే 70 రూపాయలు. అంటే రూపాయి ఉంటే రూపాయి ఆసరా కదా, అట్లా చెప్తున్నా. ఇక 22 క్యారెట్ల గోల్డ్ గురించి చెప్పాలంటే 90,650 రూపాయలు. అంటే ఇక్కడ కూడా కొంచెం డిఫరెన్స్ ఉందనుకోండి. అంటే 150 రూపాయల డిఫరెన్స్ ఉంది. కానీ ఓకే, అంటే మనోళ్ళు ఓళ్ళన్న ఆడుంటే ఆడ కొనుక్కోమంటే కొనుక్కుంటారు, లేదు అంటే మీ ఇంటోళ్ళని ఉంటే వాళ్ళని కొనుక్కోమనుండ్రి. కానీ ఇంకొకటి, ఈడ సిల్వర్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలా. అంటే ఫంక్షన్లు ఆల్రెడీ స్టార్ట్ అవుతున్నాయి, ఇక మళ్ళీ బోనాలు ఉన్నాయి. అంటే సిల్వర్ కూడా మనకు అవసరమే ఉన్నది కదా. సో సిల్వర్ విషయానికి వస్తే 1000 రూపాయలు తగ్గిందుల్లా. కిలోకు 1,20,000 ఉన్నది. అంటే నిన్నెంత ఉండే, 1,21,000 ఉండే కదా, మరి ఇప్పుడేమో అట్లా తగ్గింది. ఈ 3 ప్రాంతాలలో సేమ్ ఉన్నది. మళ్ళా చెన్నై, అమరావతి, అట్లని ఇటు మన హైదరాబాదు. కానీ ఢిల్లీలో మాత్రం జర చాలా తక్కువ ఉన్నదని మనం అనుకోవాలి. ఎందుకంటే మనం హైదరాబాద్లో ఉంటున్నాం కాబట్టి అక్కడ వాళ్ళకు అబ్బా తక్కువన్నది అని అనుకుంటారు. అంటే ఢిల్లీలో ఎంతున్నదో తెలుసునా? కేజీ సిల్వరు 1,10,000 ఉన్నది. మన దగ్గర ఎంత ఉన్నది? 1,20,000 ఉన్నది. అంటే 10,000 తక్కువ ఉన్నది కదా. అందుకు ఈ ఏ సిటీలలో ఎంత ఉన్నది అని చెప్పేసి మీ ముందర పెట్టిన ధరలు. ఇక చెప్పే బాధ్యత నాది, కొనే బాధ్యత మీది. అందుకే రేపు మళ్ళీ ఇదే ముచ్చటతోని మళ్ళీ మీ ముందరికి వస్తా. మెగా 9 టీవీ చూస్తూనే ఉంటారు కదా, చూడుండ్రి జరా.